రైట్ శివారెడ్డి, చూస్తుంటాం మనం రాష్ట్రం నలుమూలలో కూడా ఎక్కడెళ్ళినా ఎంతో ఆసక్తిగా అక్కడ ప్రజలు ముఖ్యమంత్రిని చూడడానికి వచ్చేది సాధారణమే. కానీ ఇక్కడ ఎవరు కలవడానికి వచ్చినా తమ సొంత ఇంటి మనిషిని కలుస్తున్నట్టు ముఖ్యమంత్రి కూడా వాళ్ళతో మాట్లాడే విధానం కూడా వేరుగా ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రదేశమా, పరిచయంతో ఉన్నట్టుగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. నిజంగా చూడడానికి చాలా ఆహ్లాదకరంగా దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. దాని గురించి ఏం చెప్తారు? ఇరువైపులా కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడ ఉన్నారు, మళ్ళీ నడుస్తూ వెళ్తున్నారు ముఖ్యమంత్రి. ఖచ్చితంగా హరి, ఎందుకంటే ఇక్కడున్న పబ్లిక్ తో అనుబంధం, వైఎస్ కుటుంబానికి కానీ ప్రత్యేకించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ అనుబంధం చాలా ప్రత్యేకమైందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగారు, ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకుంటే అంతకుముందు వైఎస్ రాజారెడ్డి హయాం నుంచి కావచ్చు, ఇక్కడ పబ్లిక్ సర్వీస్ ఏదైతే ఇంటికి వచ్చినా ఏ సమస్యతో వచ్చినా ఖచ్చితంగా తీరుస్తారన్న నమ్మకంతో ప్రజలు వస్తూ ఉంటారు. అదేవిధంగా వైఎస్ ఫ్యామిలీ ఒక మాట చెప్తే ఖచ్చితంగా చేస్తుందన్న భరోసా ఇక్కడున్న ప్రజల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మాట తప్పం మడం తిప్పం ఇదే స్లోగన్తోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉంటారు. అందుకే ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసే దిశగా ఈ 4.5 పరిపాలన జరిగింది. ఇప్పటిదాకా దాదాపుగా జగన్ ప్రభుత్వం 99% హామీలను నెరవేర్చింది. ఇప్పుడు ఆ పులివెందుల కాన్స్టిట్యూన్స్ లో ఇంత పెద్ద రెస్పాన్స్ రావడానికి కూడా అది కూడా ఒక కారణం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడ ప్రజలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత ఆయన కలవడానికి కానీ, లేకపోతే ఆయన వీళ్ళని కలవడానికి కొంత సెక్యూరిటీ కానీ లేకపోతే ఇతరాతర కారణాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి నేరుగా సింహాద్రిపురానికి రావడం, పులివెందుల కాన్స్టిట్యూన్స్ లో విస్తృతంగా పర్యటిస్తున్న నేపథ్యంలో వారితో అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో స్వయంగా ఇంటరాక్ట్ అయ్యేందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ఎందుకంటే ఒకవైపున వెల్ఫేర్ జరుగుతోంది, ఇంకోవైపున డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా బాగా జరిగాయి. ఒక సింహాద్రిపురంకి 36 కోట్ల రూపాయలు కేటాయించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఎగబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే వారితో ఉన్న అనుబంధం వరకు వారితోనే కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ ఐటీ ఆఫీస్ లో ఉంది శివారెడ్డి పోలీస్ స్టేషన్. హైదరాబాద్ లో కనపడే ఐటీ కంపెనీ, ఐటీ ఆఫీస్ ఎలా ఉంటాయో పోలీస్ స్టేషన్ అంత సుందరంగా కూడా కనిపిస్తోంది. సో జిల్లా నుంచి పలు అధికారులు కూడా వచ్చినట్టున్నారు, పోలీస్ అధికారులు. న్యూ మోడల్ అంటే కొత్త తరహా మోడల్ లో ఈ పోలీస్ స్టేషన్ ను నిర్మించడం జరిగింది. దాదాపుగా ఎందుకంటే పోలీస్ అధికారులు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. దాదాపుగా 2 కోట్ల రూపాయల వ్యయంతో సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ ను ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ నిధులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అత్యాధునికమైన వసతులు ఇందులో ఉంటున్నాయి. ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా సర్వీసెస్ అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఒక పోలీస్ స్టేషనే కాదు, అత్యంత సుందరంగా తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్మించారు. అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయం కూడా నిర్మించారు. అందుకే వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత నేరుగా తహసీల్దారానికి సీఎం జగన్ వచ్చారు. ఇక్కడ ఏదైతే తహసీల్దార్ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడ పోలీస్ అధికారులతోనూ ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్, అదేవిధంగా ప్రజలు వస్తే ఏదైనా సమస్యతో కానీ లేకపోతే ఒక ఇష్యూతో కానీ ప్రజలు వస్తే వారికి ఎట్లాంటి భరోసా ఇవ్వబోతున్నారు, వారితో కూడా మాట్లాడుతున్నారు. అవసరమైన సలహాలు సూచనలు కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఇస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత నెక్స్ట్ ఎంపీడీఓ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించున్నారు. హరి, ఇదంతా కూడా ఒకే సముదాయం అని చెప్పాలా శివారెడ్డి? అంటే పార్క్ కావచ్చు, లేకపోతే ఇంతకు ముందు తహసీల్దార్ కార్యాలయం, ఇప్పుడు పోలీస్ స్టేషన్ అన్ని దగ్గరగానే ఉంటాయా? అన్ని ఒక 100 మీటర్స్ రేడియేషన్ లో ఇవన్నీ ఉన్నాయి హరి. ఎందుకంటే వైఎస్ఆర్ పార్క్ కి తహసీల్దార్ కార్యాలయానికి ఒక 100 మీటర్స్ ఉంది. తహసీల్దార్ కార్యాలయం పక్కనే పోలీస్ స్టేషన్ కి నియర్ బై ఎంపీడీఓ కార్యాలయం నిర్మించారు. అంటే ఒక ప్రాబ్లం తో కానీ లేకపోతే ఒక ఇష్యూతో కానీ ఏదైనా కన్సర్న్ విలేజెస్ నుంచి మండల హెడ్ క్వార్టర్ కి వస్తే ఇక్కడ అన్ని ఇష్యూస్ ని షార్ట్ అవుట్ చేసేటట్టుగా, పరిష్కారం చేసేటట్టుగా ఇక్కడ ప్లాన్ చేసి డిజైన్ చేయడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు అత్యంత మెరుగైన సర్వీసెస్ అందజేయడానికి ఇట్లాంటి ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. రైట్, పక్క ప్రణాళిక ప్రకారమే అన్ని కూడా ఒకే దగ్గర ఉన్నట్టుగా అయితే ఖచ్చితంగా తెలుస్తున్న క్రమం మనకు కనిపిస్తోంది శివారెడ్డి. సో ఇక్కడ నుంచి ఎంపీడీఓ కార్యాలయం ఎంత దూరం ఉంటుంది?
ఖచ్చితంగా అది కూడా ఒక 50 మీటర్స్ రేడియేషన్ లో ఉంది. అక్కడ కూడా నచ్చి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పుట్టి పెరిగిన కాన్స్టిట్యూన్సీ, తర్వాత ఇక్కడ ఎక్కువ మంది అభిమానులు, అదేవిధంగా వైఎస్ ఫ్యామిలీ తో అటాచ్మెంట్ ఉన్న వారు ఎక్కువగా ఉంటారు కనుక ప్రతి ఒక్కరిని పలకరించి వారితో మాట కలిపి ముందుకు వెళ్తున్న దృశ్యాలు ఇక్కడ ఎటు చూసినా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తమకు పెద్ద ఎత్తున ఏదైతే అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పేందుకు, కృతజ్ఞత తెలిపేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బాడులు తీరుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సెక్యూరిటీకి కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే పెద్ద ఎత్తున జనం రావడము, ముఖ్యమంత్రిని కలవాలని ఆతృతగా ఎదురు చూడటము, అక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వాలని, లేకపోతే ముఖ్యమంత్రి కలిసి మాట్లాడాలని, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలని పదే ఆతృతగా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిని అంటే సెక్యూరిటీ ప్రికాషన్స్ కూడా లెక్క చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని కలుస్తున్నారు, ప్రజలతో మరింత ఇంటరాక్ట్ అవుతున్నారు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో కుప్పం అలాగే చంద్రగిరితో పోలుస్తూ ఉంటారు. ఇక్కడున్న స్థానికులు వీళ్ళందరూ కూడా అక్కడ జరిగిన అభివృద్ధికి, ఇక్కడ ముఖ్యమంత్రి చూపిస్తున్న చొరవకి, అలాగే కుప్పంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు వెడల్పు అయితే కానీ సో అన్నీ చేస్తున్న క్రమం కూడా ముఖ్యమంత్రి వైఖరిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకైక లక్ష్యం. అయితే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ఏకపక్షంగా ఎప్పుడు సీఎం జగన్ గారు ఆలోచన చేయలేదు. ఈ ప్రభుత్వ ఉద్దేశం కూడా అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ఈ 3 ప్రాంతాలను సమంగా అభివృద్ధి చెందాలి. దాదాపుగా రాష్ట్రంలో ఏర్పడిన కొత్త జిల్లాలతో కలిపి 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఏకైక లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే పులివెందుల నియోజకవర్గం తన సొంత ప్రాంతమైనప్పటికీ ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పాన్ని అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నారు. అంతకుముందు చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన చంద్రగిరిని అదే విధంగానే చూస్తున్నారు. సో ఇక్కడ ఎక్కడా కూడా పార్షువాలిటీ కనిపించట్లేదు. అన్ని ప్రాంతాలను, అన్ని కాన్స్టిట్యూన్సీని సమగ్రంగా అభివృద్ధి చేయాలి, ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించాలి. ఒకవైపున సంక్షేమం అందాలి, మరోవైపున అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరికీ అందాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్క ప్రణాళికలు వేసి ఆ దిశగా పరిపాలన సాగిస్తున్న పరిస్థితిని 4.5 ఏళ్లుగా చూస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే 99% హామీలను అనతి కాలంలో నెరవేర్చిన ముఖ్యమంత్రి గారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరి అభిమానులు ప్రశంసలు అందుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్. ఈ జిల్లా వచ్చు నియోజకవర్గం మారిన ముఖ చిత్రాన్ని ఏ రకంగా చూస్తున్నారు ప్రజలు, వాళ్ళ స్పందన ఏ రకంగా ఉంది శివారెడ్డి? ఖచ్చితంగా పులివెందుల వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు కావడము, పెద్ద ఇది ఒక రింగ్ రోడ్స్ కానీ, ఒక హైవేస్ కానీ, లేకపోతే బైపాస్ రోడ్లు కానీ, అదేవిధంగా నూతనంగా వస్తున్న పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాలు, ఎందుకంటే ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాలు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ అయిపోయాయి. కానీ ఎక్కడో ఒక చోట పాటుపడ్డ శిథిలావస్థకు చేరుకున్న పాత తహసీల్దార్ కార్యాలయము అవి ఉంటే వాటిని కూడా డెమాలిష్ చేసి వాటి స్థానంలో కొత్త తహసీల్దార్ కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయం, లేకపోతే ఎంపీడీఓ పోలీస్ స్టేషన్లను తిరిగి పునర్నిర్మిస్తున్న పరిస్థితి కల్పిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా సింహాద్రిపురంలో 36 కోట్ల రూపాయల వ్యయంతో ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ని ప్రారంభించారు, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు, అదేవిధంగా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించి ఇప్పుడు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్తున్నారు. అక్కడ కూడా ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న పరిస్థితిని మన విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఈ మొత్తం ఆస్పెక్ట్స్ మనం చూస్తే పులివెందుల కాన్స్టిట్యూన్సీ సమగ్రంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో పాటు వైఎస్ఆర్ జిల్లాలో ఎందుకంటే ఒకవైపున పరిశ్రమలు, మరొక వైపున మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాల కల్పన విస్తృతంగా జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని ఇక్కడ ప్రజలు పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శివారెడ్డి, అంటే మనం చూసాం చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రులు ఇలాంటి కార్యక్రమాలకు వస్తూ ఉంటారు, కానీ అధికారులు ఎవరు ఇంత దగ్గరగా వచ్చి ఈ రకంగా మాట్లాడే దృశ్యాలు మనం చాలా రేర్గా చూస్తుంటాం. వాట్ యు సే? ఖచ్చితంగా, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజలతో ఇంటరాక్ట్ కావడం తక్కువగానే ఉంటుంది. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. కనిపిస్తున్న ప్రజలు ఎవరన్నా ఆపదలో ఉన్నామని చేయొత్తగానే కాన్వాయ్ని ఆపడము, వారి సమస్యను తెలుసుకోవడం, స్పాట్ లోనే అధికారులను ఆదేశించి పరిష్కరించేలాగా చర్యలు తీసుకోవడం, ఇట్లాంటి ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడూ లేడు. తర్వాత ఏ రాష్ట్రంలోనూ ఇక్కడ ఎక్కడ లేరనే అభిప్రాయం ఇక్కడున్న ప్రజల్లో
వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒకవైపున మానవతా దృక్పథంతో, అదేవిధంగా మరోవైపున సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఎంత మేరకు హామీలు ఇచ్చారు, ఎన్నికల తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేయాలి, హామీల అమలుతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను తీర్చాలన్న ఉద్దేశంతోనే ఒకవైపున అధికారులను సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ప్రభుత్వాన్ని అత్యంత సమర్థవంతంగా నడుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ అంటే దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి 4.5 సంవత్సరాలు దాదాపుగా అవుతున్న నేపథ్యంలో 99% హామీలు అమలయ్యాయని ప్రజలు స్వయంగా హర్షము వ్యక్తం చేస్తున్నారు. గ్రామ స్వరాజ్యం, గ్రామ పరిపాలన సీఎం జగన్ వల్లే సాధ్యమైంది. తమ సమస్యలన్నీ గ్రామ స్థాయిలోనే, క్షేత్రస్థాయిలోనే పరిష్కారం అవుతున్నాయని వారు హర్షం వ్యక్తం చేస్తున్న వాతావరణం ఎటు చూసినా కనిపిస్తోంది. సరే, రైట్. సో ఇక్కడి నుంచి ఇడుపులపాయ వెళ్తారు. సో క్రిస్మస్ పర్వదినాన ఆయన క్రిస్మస్ సెలబ్రేషన్స్లో కూడా కుటుంబంతో పాల్పంచుకుంటారని తెలుస్తోంది. అధికారులు ఎవరన్నా కానీ అంటే సహచర నాయకులు, మంత్రులు కూడా ఎవరైనా జాయిన్ అవ్వబోతున్నారా ఇడుపులపాయలో రేపు? ఆ సమాచారం ఏమైనా ఉందా మీ దగ్గర? ఖచ్చితంగా. ఎందుకంటే మంత్రులు ఎవరైతే డిప్యూటీ సీఎం అంజద్ బాషా, అదేవిధంగా ఇతర ఆదిమూలపు సురేష్, అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, కడప వైఎస్ఆర్ కడప జిల్లా, అదేవిధంగా ఇతర చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఇరుకుపాయలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు ఈ ఉదయం. రేపు క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హరి, రైట్. సో నిన్న జరిగిన అంటే పారిశ్రామిక ప్రగతిలో భాగంగా సెంచురీ పార్క్ అవ్వచ్చు, అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు, వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కానీ, లేకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కానీ, క్యాన్సర్ కేర్ సెంటర్, అలాగే ప్రసాద్ ఐ సెంటర్, వీటన్నిటితో పాటు ప్రస్తుతం సింహాద్రిపురంలో జరుగుతున్న సో ఈ కార్యక్రమాలు నెక్స్ట్ ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు? తరచూ కూడా కడప జిల్లాకి ముఖ్యమంత్రి మనం ఇంతకు ముందు కూడా నీటి సమస్య తలెత్తిన పరిస్థితుల్లో ఆయన అక్కడికి వచ్చి ఆ సమస్యను కూడా పరిష్కరించిన ఇది కూడా మనం చూసాం, మీరే రిపోర్ట్ చేశారు. ప్రస్తుతం ఏంటి ఎజెండా అంటే ఇంకేం చెప్తారు? ఇవాళకి ఈ కార్యక్రమం అయిపోయినట్టేనా? ఖచ్చితంగా. ఎందుకంటే 3 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నిన్న సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమను పద్మన్ కాన్స్టిట్యూన్సీ గోపురంలో ఇనాగ్రేట్ చేశారు. అదేవిధంగా కడపలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఎంపీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. అదేవిధంగా క్యాన్సర్ చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు.